దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలుర పాఠశాల నందు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ భీ పదా భీ శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. 3 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముఖ్యంగా 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే అంగన్వాడీ కార్యకర్తల పాత్ర ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కాజ శ్రీనివాసరావు, అంగన్వాడీ సూపర్వైజర్ ఎన్ భవానీ, పాఠశాల హెచ్ఎం బాలసుందరం, హెల్త్ ఎడ్యుకేటర్ వి సుబ్బారావు, తెనాలి డైక్ వైద్యులు పావని, సుబ్బలక్ష్మి, ఉన్నం ప్రసాద్, 40 మంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా రేవేంద్రపాడు గ్రామంలో శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా భవానీ, పావని మాట్లాడారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి, అలాగే 0 నుంచి 3 సంవత్సరాల పిల్లలందరికీ కూడా పోషణాభి పడాయిభి ట్రైనింగ్ను శిక్షణా కార్యక్రమాన్ని 3 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఈరోజు దుగ్గిరాల బాయ్స్ హై స్కూల్లో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే 0 నుంచి 3 సంవత్సరాల పిల్లలందరికీ కూడా స్టిమ్యులేషన్ కలిగించి వాళ్ళందరికీ కూడా గృహ సందర్శనలు చేసి వారి యొక్క డెవలప్మెంట్ డిలేస్ లేకుండా ప్రతి ఒక్కరికి అంగన్వాడీ కార్యకర్త కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ఆ యొక్క తల్లుల్లో ఆ యొక్క కుటుంబంలో బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్ తీసుకురావడం ప్రధాన ఉద్దేశం. అలాగే 3 to 6 years పిల్లలకి ఆదర్శిలా నిప్సిట్ వారు సౌజన్యంతో ఆదర్శిలా ప్లే బేస్డ్ యాక్టివిటీ అంటే ఆట ఆధారిత అభ్యసన ప్రక్రియ, ఈ ప్రక్రియల ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో జరిగే ఈసీసీఈ కార్యక్రమాల్ని మరింతగా బలోపేతం చేయడం కోసం ప్రత్యేకంగా ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క పోషణ్ భీ పడాయి భీ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ 3 రోజుల శిక్షణ ద్వారా అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా వారి యొక్క స్కిల్ డెవలప్మెంటు మరి ఇంకా నైపుణ్యాలు అభివృద్ధి చేసుకొని వాళ్ళ యొక్క కమ్యూనిటీలో తల్లులకి అవగాహన కల్పించి అలాగే ప్రతి నెల 5వ తారీఖు చేసే ఈసీసీ డే రోజున ఆ పిల్లల చేత చేయించినటువంటి ఆ యొక్క యాక్టివిటీస్ని ప్రదర్శించడం కోసం, అలాగే ఈసీసీని ఇంకా బలోపేతం చేయడం కోసం వారి యొక్క శారీరక అభివృద్ధి, భాషాభివృద్ధి, మానసిక అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి, ఈస్థెటిక్ డెవలప్మెంట్ని ఇంకా అభివృద్ధి చేసి పిల్లల్లో బిలో 6 years లోపు బ్రెయిన్ డెవలప్మెంట్ 85% బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క డెవలప్మెంటు మరి కుంటుపడకుండా ప్రతి ఒక్క పిల్లల్లో ఉన్నటువంటి స్కిల్స్ని బయటికి తీసుకొచ్చి వారికి ఆ యొక్క స్కిల్స్ని నేర్పించడానికి అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా ఈ 3 days శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా ఆదర్శిలా 3 to 6 years పిల్లల్ని మరి వాళ్ళు చేసే యాక్టివిటీస్ని బలోపేతం చేయడం, అలాగే నవచేతన 0 నుంచి 3 సంవత్సరాల పిల్లల యొక్క పోషణ, సంరక్షణ, వారి యొక్క ఎవరైతే పిల్లలు మరి అండర్ వెయిట్లో ఉన్నారో, అలాగే సివియర్ అక్యూట్ మాల్నర్షిడో శామ్లో ఉన్నారో, మ్యామ్లో ఉన్నారో ఆ పిల్లల యొక్క అలాంటి పిల్లలకి ఎలాంటి న్యూట్రిషన్ తల్లులు ఇంట్లోనే తయారు చేసి ఇవ్వాలి అనేది కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ పావని. మన తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో డైక్ సెంటర్ ఉంటుంది, ఆర్బీఎస్కే తరపున మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ తరపున మేము అంగన్వాడీ టీచర్ అందరికీ పిల్లలు ఒక పోషణ లేకపోతే వచ్చే సమస్యలు, ఆ పోషణ మెయింటైన్ చేయడానికి కావాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి అని చెప్పేసి మేము మా టీం తరపు నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నాము. పోషణ్ భీ పడాయి భీ అనే ప్రోగ్రామ్, ఈ 3 days ప్రోగ్రామ్ అనేది చాలా మంచి ప్రోగ్రామ్. కాబట్టి దాంట్లో మా డిపార్ట్మెంట్ నుంచి మేము కంట్రిబ్యూట్ చేయడానికి అని చెప్పి ఎడ్యుకేట్ చేయడానికి ఈ సమయంలో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ అవకాశం అందరికీ దుగ్గిరాల మండలం కండెంరాజ్ కొండూరు గ్రామంలో గురువారం విస్తరణ అధికారులు, వ్యవసాయ సహాయకులు, విహెచ్ఏ, ఎంపీ, ఈఎస్ఓలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా రైతులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజ్ఞాన కేంద్రం వ్యవసాయ అధికారి ఎం రాజవంశీ, తెనాలి వ్యవసాయ సంచాలకులు ఎన్ ఉషారాణి, మండల వ్యవసాయ అధికారిని పి శిరీష, ఏఈఓలు ఆల రమేష్ బాబు, మల్లికార్జున్ రెడ్డి, దివ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడారు. ఈరోజు దుగ్గిరాల మండలంలోని విఏఏలకి, విస్తరణ అధికారులకి, ఎంపీఈఓలకి, హార్టికల్చర్ అసిస్టెంట్స్కి అందరికీ కూడా సిఎల్ఎస్ యాప్ మీద శిక్షణ కార్యక్రమాన్ని డిఆర్సీ నుంచి వచ్చినటువంటి ఏఓ రాజవంశీ గారు, తెనాలి ఏడీఏ ఎన్ ఉషారాణి గారు ఇవ్వడం జరిగింది. ఈ సిఎల్ఎస్ యాప్ ద్వారా వివిధ పంటల్లో ఉన్నటువంటి పోషక లోపాలు, పురుగులు, తెగుళ్ళు యొక్క ఫోటోలను కనుక మనం అప్లోడ్ చేసినట్లయితే రైతులకి మెసేజ్ రూపంలో వాటి యొక్క కంట్రోల్ మెజర్స్ని అందించడం జరుగుతుంది. దీని ద్వారా శాస్త్రవేత్తలు రైతుకి డైరెక్ట్గా సూచనలు అందించడానికి వీలుగా
ఉంటుంది. తర్వాత ఫార్మర్ రిజిస్ట్రీ గురించి కూడా రైతులందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఫార్మర్ రిజిస్ట్రీ అంటే రైతుకి ఒక గుర్తింపు నెంబర్ని, ఒక ఆధార్ కార్డు ఎలాగైతే ప్రతి ఒక్క మనిషికి కలిగి ఉన్నారో అలాగే ప్రతి ఒక్క రైతు కూడా ఈ గుర్తింపు నంబరు పొందుకోవాలి. దీనికోసం ఏంటంటే రైతులు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, పొలం పాస్బుక్, ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు తీసుకొని రైతు సేవా కేంద్రంలోని విఏఏ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా సైట్లో వీరి యొక్క వివరాలను నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఈ గుర్తింపు నెంబర్ అనేది రైతుకి కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే రేపు లభించేటటువంటి పిఎం కిసాన్ కానీ, అన్నదాత సుఖీభావ కానీ, పంట నష్టపరిహారం పొందాలన్నా, లేకపోతే కొనుగోలు కేంద్రాల్లో మన ధాన్యాన్ని అమ్ముకోవాలన్నా కానీ ఈ గుర్తింపు సంఖ్య అనేది తప్పనిసరి. ఇప్పుడు ప్రస్తుతం అయితే అందరూ సొంత రైతులకి ఇది చేస్తున్నారు రైతు సేవా కేంద్రాల్లో. ప్రతి ఒక్క రైతు కూడా అంటే 2-3 గ్రామాల్లో పొలాలు ఉన్నప్పుడు ఒక గ్రామంలో ఎక్కడైనా నమోదు చేయించుకున్నా సరిపోతుంది. ప్రతి ఒక్క రైతు కూడా కంపల్సరీగా ఈ నెలాఖరు వరకే ఈ స్కీమ్ ఈ నమోదు కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ముందుకు వచ్చి వ్యవసాయ సహాయకుల్ని కలిసి నమోదు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.